వాడ వచ్చింది, యేసు వాడ వచ్చిందనే పాట విందాం. వాడవాడలా వారిని అంతా తీసుకెళ్తకు కొత్తగూడెం కూడా వచ్చింది. తెలుసా మీకు ఆ సంగతి? విన్నారా? ఎప్పుడు వచ్చింది అంటారా? కొత్తగూడెంలో సువార్త ప్రకటించిందా లేదా చెప్పండి. ప్రకటించబడ్డదా? మీ సంఘం ద్వారా ప్రకటించబడింది. అలాగే బయట నుంచి కూడా దేవుని సేవకులు, దేవుని పిల్లలు వచ్చి సువార్తను ప్రకటించారు. కనుక సువార్తను విని ఎవరైతే రక్షించబడుతున్నారో వారు యేసు అనే వాడలోనికి ప్రవేశిస్తున్నారు. ఆ వాడ జీవము గలది. పాపము నుంచి నేను విడిపించి నీకు రక్షణ ఇచ్చి ఆ వాడ నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. వాడంటే కేవలము నీటి మీద నడిచేదని కాదు, తీసుకుని వెళ్ళదాన్ని వాడంటారు. ఇంగ్లీష్లో షిప్. ఉదాహరణకి స్పేస్ షిప్ అంటారు. స్పేస్ షిప్ అంటే ఎక్కడ తీసుకెళ్తుంది? అది స్పేస్లోనికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి షిప్పింగ్ టు సమ్వేర్, ఒక ప్రాంతానికి కొనిపోయేదన్నమాట. కనుక ఈ రాత్రి ఈ పాట ద్వారా ప్రేమ హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడి గ్రామాన్ని ప్రేమించాడు, మీరు ధన్యులు. ఆయన ప్రేమ, ఆయన రక్షణ సువార్త, ఆయన పాపికి అనుగ్రహించే పాప క్షమాపణ గురించి గ్రామంలో ప్రకటించబడుతుంది. కనుక యేసు అనే వాడలో ప్రవేశించి మీరందరూ కూడా ఆ పరలోక రాజ్యానికి హక్కుదారుల కండి నాశనకరమైన నరకాగ్ని తప్పించుకునండి. వాడవచ్చింది యేసు, వాడవచ్చింది వాడవాడలా వారినంతా తీసుకెళ్ళుటకు, కొత్తగూడెం వారినంతా తీసుకెళ్ళుటకు. వాడవచ్చింది యేసు, వాడవచ్చింది వాడవాడల వారినంతా తీసుకెళ్ళుటకు. రండి పల్లెపట్నం వారినంతా తీసుకెళ్ళుటకు. వాడవచ్చింది రక్షణ, వాడవచ్చింది కొత్తగూడెం వారినంతా తీసుకెళ్ళుటకు. రండి పల్లెపట్నం వారినంతా తీసుకెళ్ళుటకు. కొద్ది సమయం మిగిలే ఉన్నది, దిక్కులన్నీ లయమైపోవును. కొద్ది సమయం మిగిలే ఉన్నది, దిక్కులన్నీ లయమైపోవును. క్రొత్త భూమి ఆకాశములకు, కొత్త భూమి ఆకాశములకు తీసుకెళ్ళును యేసు వాడలో. కొత్త భూమి ఆకాశములకు తీసుకెళ్ళును యేసు వాడలో. వాడవచ్చింది యేసు, వాడవచ్చింది వాడవాడల వారినంతా తీసుకెళ్ళుటకు. రండి పల్లెపట్నం వారినంతా తీసుకెళ్ళుటకు. యేసువాడ జీవము గలది, మరణము అందు లేదు. యేసువాడ జీవము గలది, మరణము అందు లేదు. మరణమున్నది మనుషుల వెంట,
మరణమున్నది మనుషుల వెంట చేరుకోండి యేసువాడలో, మరణమున్నది మనుషుల వెంట చేరుకోండి యేసువాడలో. వాడు వచ్చింది రక్షణ, వాడు వచ్చింది కొత్తగూడెం వారినంతా తీసుకెళ్ళుటకు రండి, పల్లె పట్నం వారినంతా తీసుకెళ్ళుటకు. నానాడు కనని వినని జల ప్రళయము కలుగునని చెప్పెను ఆనాడు. కనుల ముందు చూచితిరే, కనుల ముందు చూచితిరే సర్వ అనంత జ్ఞాని యేసు బోధలు, కనుల ముందు చూచితిరే సర్వ అనంత జ్ఞాని యేసు బోధలు. వాడవచ్చింది రక్షణ, వాడవచ్చింది కొత్తగూడెం వారినంతా తీసుకెళ్ళుటకు రండి, పల్లె పట్నం వారినంతా తీసుకెళ్ళుటకు. వాడ తలుపులు మూయబడును, వచ్చిన లాభం లేదప్పుడు. వాడ తలుపులు మూయబడును, వచ్చిన లాభం లేదప్పుడు. వెలుపలుండి ఏడ్చెదరు, అయ్యో అయ్యో, వెలుపలుండి ఏడ్చెదరు, మీరు వెలుపలని విడువబడెదరు. వెలుపలుండి ఏడ్చెదరు, మీరు వెలుపలని విడువబడెదరు. వాడవచ్చింది యేసు, వాడవచ్చింది వాడవాడల వారినంతా తీసుకెళ్ళుటకు రండి, కొత్తగూడెం వారినంతా తీసుకెళ్ళుటకు. అగ్నిగంధకం పడనై ఉన్నది యేసువాడలు లేని వారిపై, అగ్నిగంధకం పడనై ఉన్నది యేసువాడలు లేని వారిపై. రొమ్ము రొమ్ము కొట్టుకున్నా, రొమ్ము రొమ్ము కొట్టుకున్న ఆదుకొనడు నిన్ను ఎవ్వడు. రొమ్ము రొమ్ము కొట్టుకున్న ఆదుకొనడు నిన్ను ఎవ్వడు. వాడవచ్చింది యేసు, వాడవచ్చింది వాడవాడల వారినంతా తీసుకెళ్ళుటకు రండి, పల్లె పట్నం వారినంతా తీసుకెళ్ళుటకు. వాడవచ్చింది రక్షణ, వాడవచ్చింది కొత్తగూడెం వారినంతా తీసుకెళ్ళుటకు రండి, పల్లె పట్నం వారినంతా తీసుకెళ్ళుటకు. దేవుని స్తోత్రం. చివరిలో ఏమని పాడాను? ఓ ఏ రక్షించబడితే అదే ఆనందం. అట్లాగే వెళ్ళిపోతాం మనం. అర్థమవుతుందా? సంతోషంగా మనము ప్రభుతో ఉండడానికి సదాకాలం మహిమగల రాజ్యంలో ఉంటాం. కనుక ఎవరు నిర్లక్ష్యంగా పాపంలో జీవించి పాపంలో చనిపోయి నిత్య నరకాగ్నికి లోను కావద్దు. మరొక పాట పాడి ప్రేమతో హెచ్చరించడానికి ఇష్టపడతా ఉన్నాను.